అందరికీ నమస్కారం. తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం 8th క్లాస్లో రెండో పాఠం ఇల్లే ఆనందాల హరివిల్లు అనే పాఠం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ పాఠం అసలు ప్రధాన ఉద్దేశం ఏమిటి, అసలు ప్రక్రియ ఏమిటి, అసలు దీంట్లో ఉండే సమాచారం ఏంటో పూర్తిగా తెలుసుకుని దాంతోపాటుగా పాఠ్యాంశం వెనకాల ఉండేటటువంటి ప్రశ్నలు, అర్థాలు, అదే సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాల గురించి కూడా ఎక్సర్సైజ్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఒకసారి చూద్దాం. సో మొదటిసారి కానీ మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏమైనా సరే లెసన్లు ఎక్కడైనా సరే లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇక పాఠంలోకి వెళ్దాం. సో ఇల్లు ఆనందాల హరివిల్లు ఈరోజు మనం చెప్పుకునే పాఠం. ప్రక్రియ చూస్తే ఇది ఒక వ్యాసానికి సంబంధించింది. సో దీంట్లో ప్రధాన ఇతివృత్తం ఏంటంటే ప్రపంచానికి మొత్తం కుటుంబ వ్యవస్థను పరిచయం చేసిన మన హిందూ సాంప్రదాయం కాబట్టి ఈ కుటుంబంలో ఉండే విలువల గురించి ఈ పాఠంలో మనం మొత్తం చెప్పడం జరిగింది. ఒకసారి ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ముందుగా పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని అలాగే దాన్ని కాపాడుకోవాలని ఒక సందేశం చెప్తూ ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా సామాజిక మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో ఒకే గొడుగు నీడలో ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారాలు అందుకుంటూ సమాజం ఆమోదయోగమైన సంబంధాలున్న స్త్రీ పురుషులు వారి పిల్లలు ఉన్న సమూహాన్ని కుటుంబం అంటామని కుటుంబ వ్యవస్థ సమగ్రమైన నిర్వచనం ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మీకు స్క్రీన్పై కనిపిస్తుంది చూడండి. ఇక తర్వాత వస్తే అసలు కుటుంబం అనేది వేటిని ఆధారంగా అంటే మూల స్తంభాలుగా ఉంటూ కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. 1 విశ్వసనీయత, 2 సమగ్రత, 3 ఏకత. ఈ 3 అంశాలపైనే 3 స్తంభాలుగా మన కుటుంబ వ్యవస్థని ఈ రోజుకి కాపాడుకుంటూ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం, కుటుంబ వ్యవస్థలో ఉండే అతి ముఖ్యమైన అంశం. సో చాలాసార్లు దీనిపైన పరీక్షలు అడగడం జరిగింది, డిఎస్సీలు అడగడం జరిగింది, టెట్లో కూడా అడగడం జరిగింది. సో అందరి సుఖంలోనే నా సుఖం ఉంది, వారి కోసమే నా జీవితం అనే త్యాగభావన అనేది మన భారతీయ కుటుంబంలోనే కనిపిస్తుంది. మన భారతీయ కుటుంబానికి ప్రాతిపదిక ఏదంటే ఈ విషయం అని చెప్తాం. కుటుంబంలో ఉండే ప్రతి సభ్యులు కూడాను ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి. అందరి సుఖంలోనూ నా సుఖం ఉంది అని చెప్పుకుంటూ అంటే వాళ్ళ జీవితంలో ప్రతి సన్నివేశం కూడా సర్దుకుపోతూ గడపాలని చెప్తూ ఈ పాఠం మొత్తం మీద మనకు చెప్పడం జరుగుతుంది. సో పాఠం మధ్యలో కూడాను కొన్ని ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పడం జరిగింది మన టెక్స్ట్ బుక్లోన. సో ఆ ఆశ్రమ ధర్మాలు ఏంటంటే 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థాశ్రయం, 3 వానప్రస్థాశ్రయం, 4 సన్యాసాశ్రయం. ఇవి మనకు ఉండేటటువంటి ఆశ్రమ ధర్మాలు కూడా మనకి టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆశ్రమ ధర్మాలు ఎన్ని అని కూడా అడుగుతారు, 4. సో విద్యార్థి దశలో ఉండేది బ్రహ్మచర్యం, తర్వాత కుటుంబ జీవితంలో ఉండేది గృహస్థాశ్రమం, ఆ తర్వాత వృద్ధాప్యంలో ఉండేది వానప్రస్థాశ్రయం, ఇక చివరిగా ఉండేది సన్యాసాశ్రమం అని చెప్తూ మనకి 4 ఆశ్రమ ధర్మాలు కూడా చెప్పడం జరిగింది. ఇక టెక్స్ట్ బుక్లో వెళ్ళినట్లయితే అంటే వ్యష్టి కుటుంబము, సమిష్టి కుటుంబము అంటూ రీసెంట్గా ఏర్పడుతున్నాయని చెప్పడం జరిగింది. సమిష్టి కుటుంబం అంటే కుటుంబం అంతా కూడా ఏకదాటిగా ఒకే దగ్గర ఉంటూ ఒక పెద్ద కుటుంబంగా ఉండడం పరిస్థితులనే మనం ఏమంటాం సమిష్టి కుటుంబం అంటాం. కానీ ఈ రోజుల్లో కొన్ని వ్యక్తిగతమైనటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 విషయాలు మనకు టెక్స్ట్ బుక్లో చెప్పడం ఉంది. 1 ఆర్థిక స్వేచ్ఛ, 2 సమానత్వము, 3 వ్యక్తి స్వాతంత్రము. ఈ 3 అంశాల పట్ల ఈ కొత్త సమాజంలో ఉండేటటువంటి పౌరులందరూ కూడా ఈ 3ంటిని కూడా ఎక్కువగా కావాలని కోరుకోవడం వల్ల ఇప్పుడు మనకి వ్యష్టి కుటుంబాలు అంటే చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి అని చెప్తూ కూడా మన పాఠ్యపుస్తకంలో చెప్పడం జరిగింది. సమిష్టి కుటుంబంలో మనకి 3 ధర్మాలు కనిపిస్తాయి. 1 విశ్వసనీయత, 2 సమగ్రత, 3 ఏకత అనేది. సో వాటిని భంగం కలుస్తూ ఇప్పుడు వ్యష్టి కుటుంబాలు ఏర్పడుతున్నాయి. దాన్ని చిన్న కుటుంబాలు అంటాం. చిన్న కుటుంబాలు ఏ అంశాలని ఆధారంగా చేసుకుని ఏర్పడుతున్నాయంటే 1 ఆర్థిక స్వేచ్ఛ, 2 సమానత్వము, 3 వ్యక్తి స్వాతంత్రం. ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనకి చిన్న కుటుంబాలు అనేవి వేరు కుటుంబాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఈ టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రాథమికంగా ఉండేటటువంటి ధర్మాల గురించి వర్ణిస్తూ కొన్ని టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ఇల్లు అంటే ఎలా ఉండాలి అనే వాక్యం ఇవ్వడం జరిగింది. ప్రేమానురాగాల నిలయంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇక వేదకాలం అంటే ఏమిటి దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. రామాయణ, భారత,
మహాభారతానికి ముందున్న కాలాన్ని వేదకాలం అని పిలుస్తాము. ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఉండాల్సింది ఏమిటి అంటే కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు ఉండాల్సింది ఏమిటంటే 2 భార్యాభర్తలు ఇద్దరు కూడా సమాన ప్రాధాన్యత ఉండాలి అని చెప్తూ మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు ఎలా అలవడతాయి అనే కూడా ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఇక్కడ కుటుంబము, పాఠశాల, సమాజం ద్వారా. సో సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కేవలం కుటుంబం నుండి రావు, పరిసరాల నుండి, అదేవిధంగా ముఖ్యంగా పాఠశాలల నుండి కూడా రావడం జరుగుతుంది. ఈ 3 అంశాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత అంటే ఇక్కడ ఏం లేదు, దీని మీద ఒక ప్రశ్న. సంస్కృతి సాంప్రదాయాలు క్రింది ఈ ప్రదేశంలో మనకి నేర్చుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుందని ప్రశ్నించి 3 ఇచ్చి ఇంక వేరేదైనా ఆప్షన్ ఇచ్చారనుక వేరే దాన్ని మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక తర్వాత ఈ పాయింట్ అనేది ఇప్పటికే చాలాసార్లు డిఎస్సిలోను అదేవిధంగా టెట్ ఎగ్జామ్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం. అందుకే మీకోసం అందరి సుఖంలోనే నా సుఖం ఉంది అనేది ఏ భావన అనే ప్రశ్న ఉంటుంది. సో ఇది మైండ్లో పెట్టుకోండి. విశాల భావన చాలాసార్లు ఇది రిపీట్ అయింది, చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చాడు, డిఎస్సిలో కూడా ఇచ్చాడు. సో అందరి సుఖంలోనూ నా సుఖం ఉంది అని అనుకోవడం అనేది ఏ రకమైన అంశం అంటే విశాల భావన అనేది గుర్తుంచుకోండి. ఇక తర్వాత పాఠ్యాంశంలో ఉండే ముఖ్యమైన అర్థాల గురించి ఇవ్వడం జరిగింది. పునాది అంటే మూల కారణం, పెద్ద మలుపు అంటే మార్పుకు ముఖ్య కారణం, అదేవిధంగా అవధానం అంటే పెద్ద ఘనకార్యం అంటూ, అదేవిధంగా మరుగున పడడం అంటే మూలన పడడం అంటే వాటిని మర్చిపోయే దశకు చేరుకోవడం అనమాట. అలాగే కనుమరుగవడం అంటే పూర్తిగా అంతరించిపోవడం లేదా కంటికి కనపడకుండా పోవడం అని చెప్పడాన్ని మనం ఏమంటాం కనుమరుగవడం అనే పదం వాడతాం. ఇక తర్వాతకు వచ్చినట్లయితే మనకి కొన్ని వ్యతిరేక పదాలు కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి సహాయత, నిస్సహాయత, ఉత్సాహము, నిరుత్సాహము, ఐక్యత, అనైక్యత, ప్రాధాన్యం, అప్రాధాన్యము, సమానత్వము, అసమానత్వము, అలాగే కొన్ని సామాన్య వాక్యాలు ఇచ్చి సంశిష్ట వాక్యాలుగా మార్చమని కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా ఒకసారి చూద్దాం. శార్వాణి పాఠం చదివింది, శార్వాణి నిద్రపోయింది. గత వీడియోలో దీని గురించి పూర్తిగా చెప్పుకున్నాం. సో సామాన్య వాక్యాన్ని సంశిష్టంగా వాక్యంగా మార్చేటప్పుడు 2 నామవాచకాలు ఒకే నామవాచకం 2 సార్లు పునరావృతమైనట్లయితే రెండోసారి వచ్చిన నామవాచకాన్ని తీసివేయాలి. అలాగే మొదటి వాక్యంలో ఉన్నటువంటి క్రియను అసమాపు క్రియగా మార్చాలి, మొత్తాన్ని జత చేసి రాయాలని చెప్పుకున్నాం. సో శార్వాణి పాఠం చదివి నిద్రపోయిందని చెప్తాం. అలాగే మహతి ఆట ఆడింది, మహతి అన్నం తిన్నది, మహతి ఆట ఆడి అన్నం తిన్నది అని చెప్తాం. అదేవిధంగా శ్రీనిధి జడ వేసుకుంది, శ్రీనిధి పూలు పెట్టుకుంది, శ్రీనిధి జడ వేసుకొని పూలు పెట్టుకుంది ఇలా మనం చెప్తాం. ఇక తర్వాత మాధవి పాఠం చదివింది, మాధవి పద్యం చెప్పింది అంటే మాధవి పాఠం చదివి మాధవి పద్యం చెప్పింది కాబట్టి మాధవి పాఠం చదివి పద్యం చెప్పిందని చెప్తాం. ఈ విధంగా మనకి మరొక 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, మీరు చూడవచ్చు. ఇక్కడ సుమంత్ పోటీలకు వెళ్ళాడు, సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు, సుమంత్ పోటీలకు వెళ్ళి మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు అని మనకి ఇక టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఎక్సర్సైజులు ఇవి ముఖ్యంగా. ఇక తర్వాత చూసుకున్నట్లయితే సంశిష్ట వాక్యాలని సామాన్య వాక్యాలుగా ఏ విధంగా మార్చాలని ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు అంటే శరత్ ఇంటికి వచ్చాడు, శరత్ అన్నం తిన్నాడు. ఇలా మన టెక్స్ట్ బుక్లో కొన్ని ఎక్సర్సైజులు ఇవ్వడం జరిగింది. వాటి మీకోసం ఇక్కడ చూపిస్తున్నాం, చూస్తారు. సో మొత్తం ఉన్నాయి. ఇక తర్వాత ముఖ్యమైన అంశం ఇక్కడ మనకి కొత్తగా ఇచ్చిన టాపిక్ ఏంటంటే సంయుక్త వాక్యము. సంయుక్త వాక్యం అంటే ఏంటి, సంయుక్త వాక్యంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒకసారి చూద్దాం. 2 సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యంగా ఏర్పడడాన్ని మనం సంయుక్త వాక్యం అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సంశిష్ట వాక్యంగా రాసేటప్పుడు క్రియను ఏం చేసామంటే అసమాప క్రియగా మార్చాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మొత్తం అన్ని క్రియలకి ప్రాధాన్యత ఉంటుంది. అంటే అన్ని వాక్యాలకి ప్రాధాన్యత ఉంటే దాన్ని ఏమంటామంటే సంయుక్త వాక్యం అని పిలుస్తాం. ఇక్కడ వాటిని ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, విమల తెలివైంది, విమల అందమైనది, విమల తెలివైనది మరియు అందమైనది. కాబట్టి విమల తెలివైనది, అందమైనది అని రాసామంటే 2 క్రియలని కూడా 2 అంశాలను కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే వనజ చురుకైనది, వనజ అందమైనది, వనజ చురుకైనది, అందమైనది. ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేసామంటే 2 నామపదాల్లో ఒక నామపదం అనేది ఉపయోగించాం కాబట్టి ఒక నామపదం లోపిస్తుంది. అలా కాకుండా 2 నామపదాలు ఇచ్చారనుకోండి, అప్పుడేం చేయాల్సి వస్తుంది, అజిత అక్క, శైలజ చెల్లె అని చెల్లెలు అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తాం, అజిత శైలజలు అక్క చెల్లెళ్ళు, శైలజలు అక్క చెల్లెలు అని రాస్తాం. ఇక్కడ బహువచనం అనేది మనం చేయాల్సి వస్తుంది. 2 నామవాచకాలు ఒకే చోట చేరి బహువచనం వస్తుంది. ఇక్కడ అదే తర్వాత చూద్దాం, ఆయన డాక్టరా ఆయన ప్రొఫెసరా అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ ఏం చేసామంటే ఆయన డాక్టరా ప్రొఫెసరా అంటే 2 సర్వనామాల్లో ఒక సర్వనామాన్ని లోపించి ఇక్కడ రాస్తాం అనమాట. ఇది మనకి ఇల్లు ఆనందాల హరవిల్లు పాఠం సంబంధించిన మొత్తం సమాచారం. ఇక తర్వాత పాఠం అనేది మీకు తొందరలో పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఇప్పుడే ఇదే కానీ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని